హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ గోంగూర చట్నీ అండి. అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి గోంగూర మగ్గించడానికి. అదే అండి, మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా అప్పటికప్పుడు మనకి గోంగూర పచ్చడి వేస్తారు కదా బంతి మీద. అదే చట్నీ ఇప్పుడు చేస్తున్నాను నేను. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి. పిల్లల లంచ్ బాక్సులలో కానీ పెద్దవాళ్ళకి లంచ్ బాక్సులలో కానీ చాలా బాగుంటుంది. ఇలా అయితే మగ్గింది మనకి గోంగూర. కొంచెం అంత ఉప్పు, అలాగే కారం కొంచెం, టేస్ట్కు సరిపడినంత అండి. మీకు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు. ఫైనలీ అయితే ఇలా మగ్గిపోయిందండి మనకి గోంగూర. ఇక దీన్ని తాలింపు పెట్టుకోవటమే. పచ్చడికి అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. మనకి తాలింపు అయితే రెడీ అవుతుందండి గోంగూర చట్నీలోకి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఫైనలీ తాలింపు అయితే అయిపోయిందండి. ఇక చట్నీలోకి వేసుకోవడం మనం. కొన్ని ఉల్లిపాయలు వేసుకొని తింటే ఉంటుందండి గోంగూర పచ్చడిలో. సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే. వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉందండి. అస్సలు మిస్ అవ్వకండి ఈ చట్నీని. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.